క్రమశిక్షణ అనేది అత్యవసరం. మేము మిమ్మల్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు దానిని ప్రేమను వ్యక్తపరిచే చర్యగా గ్రహించాలి. నేనేమి చెప్పదలుచుకున్నానో మీకు అర్థం అవుతోందనుకుంటాను. నూతన జీవిత గమనానికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడంలో ఈ క్రమశిక్షణకు ప్రేమ ఆధారంగా లేనట్లయితే ఆ జీవితం వ్యర్థమైపోతుంది. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆమె క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే ఒక శిశువు తనలో పెరుగుతోంది. మీ ప్రేమకు చిహ్నంగా వెలిసిన బిడ్డ అయితే, మీరు దానిని ప్రేమిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకుంటారు. తరువాత శారీరకంగా మీతో విడిపోయి తన సొంత ఉనికి వచ్చిన తరువాత కూడా ఆ బిడ్డకు కావలసిన మార్గదర్శకత్వాన్ని, రక్షణను కొనసాగించాలి. శారీరకంగా విడిపోయినా మానసికంగా ఆ బిడ్డ మీతో విడిపోలేదు కదా. అది ఎప్పటికీ మీలోని భాగమే కదా. మరి అంతవరకు ఉన్న ప్రేమ ఏమైపోతున్నట్లు? బిడ్డకు స్వేచ్ఛ కలిగిందనా? లేక ఈ స్వేచ్ఛ అనే ముసుగులో మనం మన బాధ్యతను విస్మరిస్తున్నామా? నేను రెండవదే కారణమని అనుకుంటాను.